వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ప్రీవియస్ వీడియోలో మనం ధర్మస్థలం అయితే విజిట్ చేసుకొని వచ్చాం. ధర్మస్థలం నుంచి మేము స్ట్రేట్గా కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈరోజు కుక్కిలో స్టే ఉండి రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ వరకు స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ వెళ్ళిపోతాం. కుక్కిలో నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ పక్కన నుంచే మనకు ఒక 1/2 కిలోమీటర్లోనే ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే మేము విజిట్ చేసుకున్నాం. ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ పక్కనే పార్క్ అవుతుంది. నైట్లో పార్క్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మేమైతే కొద్దిసేపు అక్కడనే ఉండి టైం స్పెండ్ చేసి మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్గా మేమైతే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. రూమ్స్లో మేమైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాం. దర్శనంలో ఫోన్స్ నాట్ అలౌడ్, ఇంకా షెడ్ పాయింట్ కూడా నాట్ అలౌడ్ కాబట్టి మంచిగా పంచలు అయితే కట్టేసుకున్నాం. సో లెట్స్ గో. వచ్చినాక అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్కి రీచ్ కావడానికి మనకు ట్రైన్వే, రోడ్వే, ఇంకా ఎయిర్వే కూడా ఫెసిలిటీ ఉంది. మంగళూరులో అయితే మనం ఫ్లైట్ అయితే దిగొచ్చు. ట్రైన్వే అయితే సుబ్రహ్మణ్య రోడ్కి అయితే రీచ్ కావచ్చు. అది నేను ధర్మస్థలం వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా అయితే చూడండి. కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM టు ఆఫ్టర్నూన్ 1:30 PM, తర్వాత 3:30 నుంచి 9 PM వరకు అయితే గుడి ఓపెన్ అయితే ఉంటుంది. మెయిన్గా ఇక్కడ భక్తులు నాగదోషం, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయిస్తారు. వాటి టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. భక్తులు ఇక్కడ మెయిన్గా సర్ప సంస్కారం, ఆశ్లేష బలి పూజ, నాగ ప్రతిష్ఠ పూజ అయితే చేయించుకుంటారు. గుడిలో అయితే ట్రెడిషనల్ వేర్ అయితే తప్పకుండా వేసుకోవాలి. బాయ్స్ అయితే బనియన్ షర్ట్ అయితే వేసుకోకుండానే స్వామివారి దర్శనం చేసుకోవాలి. గర్ల్స్కి అయితేనేమో ట్రెడిషనల్ వేర్ అయితే ఉంటుంది. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్గా మేమైతే ఇప్పుడు అభయ వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నాం. అభయ వినాయకుని దగ్గరికి వెళ్ళే దారిలో మనకు ఒక గుహ అయితే ఉంది. ఆ గుహ ఏంటి అని చెప్పి మేమైతే అక్కడికి విజిట్ అయిపోయాం. నేను మా అన్న అయితే కిందికి దిగైతే ఏముందని అయితే చూసాం. లోపల గుహ ఉందంట, ఏముందో తెలియదు. ಇದು ಗರುಡನು ಇದು ಮಾಡುವಾಗ ಏನಂದ್ರೆ ರಕ್ಷಣೆಗಾಗಿ ಬಂದು ಕುಳಿತ ಜಾಗ ಅಂತ ಅಲ್ಲಿ ಇದು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸೂಚನೆ ಪತ್ರ. ಫೈಟ್ ಇದು ಆಗುವಾಗ ಸ್ವಲ್ಪ ಅಕ್ಷರ ಇದ್ದಾರೆ. ಬಿಲದಾರ ರಕ್ಷಣೆಗೆ ಬಂದು ಇದ್ದ ಜಾಗ. ದೇವರು ರಕ್ಷಣೆ ಬೇಕಲ್ಲ ಅವರಿಗೆ, ಗರುಡನಿಂದ, ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದು ರಕ್ಷಿಸ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಹಾಗೆ ನಾವು ಭಕ್ತಿಯಿಂದ ಇರಬೇಕು. ಭಕ್ತಿ ಜಾಗ ಪ್ರಾರ್ಥನೆ దాని క్లాస్ అండి ತುಂಬ చీకటి ఉంది. గుహ అయితే లోపల ఏమో తెలియదు, బట్ లోపలికి పోవడానికి ఛాన్స్ లేదు. బట్ లోపలికి అయితే ఉంది గుహ.
ఇదంతా గుహ. వాసుకి అనే పాము గరుడ నుంచి రక్షించుకోవడానికి పోతుంటే ఆ పాము దాచుకోవడానికి ఈ గుహ వాడుకుందంట. సో అదొకటే చరిత్ర ఇక్కడ. ప్రజెంట్గా మేమైతే అభయ మేకం దగ్గర అవుతున్నాం. ఒకసారి చూద్దాం రండి. స్వామి దర్శనం అయితే అయిపోయింది. వనదుర్గ దేవి టెంపుల్. వనదుర్గ దేవి టెంపుల్ ఇది. గుడి అంబియన్స్ అయితే చాలా బాగుంది. గణపతి టెంపుల్ ఇంకా వనదుర్గ టెంపుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుమారధార రివర్కి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళక వ్యూస్ అయితే చూస్తున్నాం. అయితే కుమారధార రివర్ దగ్గర అవుతున్నాం. ఒకసారి అయితే వ్యూ చూసేద్దాం. మేమైతే కుమారధార రివర్లో అయితే ఫిల్టర్ క్లియర్ వాటర్ ఉన్నాయి. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. కుమారధార నది కూడా చూసేసినాం. ఇంకా ఫైనల్ టెంపుల్కి కుమారధార రివర్కి అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. భక్తులందరూ ఇక్కడనే స్నానాలు చేసుకొని టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోతారు. వెల్కమ్ కుక్కి శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్. ఫైనల్గా కుక్కీ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్గా నేను సుబ్రహ్మణ్యేశ్వర రోడ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి రేపు ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు ఓకే బాయ్. ఓకే.